4, 49, 121, 169, 289 సిరీస్ అనేది ఎస్ఎస్సిలో ఆర్ఆర్బిలో రెండింటిలో అడుగుతారు. ఫస్ట్ మీకు 4 ఉంది, తర్వాత 2 కామాలు ఇచ్చాడు. ఆ 2 క్వశ్చన్ మార్కుల దగ్గర ఏమో మనకు అనుకోవాలి. ఫస్ట్ 4ని మనం ఎలా రాసుకోవచ్చు, 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. తర్వాత 49 అనేది 7 స్క్వేర్ అవుతుంది, దాన్ని చూద్దాం. ఫస్ట్ ఉన్నట్టు రాసుకుందాం, తర్వాత క్వశ్చన్ మార్కులు ఏమొస్తుందో కనిపెడదాం. 121 అంటే 11 స్క్వేర్ అవుతుంది, 169 అంటే 13 స్క్వేర్ అవుతుంది, అలాగే 289 అంటే 17 స్క్వేర్ అవుతుంది. ఇది మనకు తెలిసిన విషయమే. దీని ఆధారంగా మనం చూసినట్టయితే ఇక్కడ 7, 11, 13, 17 అని ఉంది. అంటే ఇక్కడ ఫామ్ అయితే మనం కనుక్కోవచ్చు. 7 తర్వాత 11, 11 తర్వాత 13, 13 తర్వాత 17 అంటే ఇది ఒక ప్రైమ్ ఆప్షన్లో ఉన్నట్టుంది. కాబట్టి మనం 4 తర్వాత వచ్చేది ఇప్పుడు 2 స్క్వేర్. 2 స్క్వేర్ తర్వాత ఏం రావాలి, 3 స్క్వేర్ రావాలి. ప్రైమ్లో 2 తర్వాత 3 కాబట్టి 3 స్క్వేర్. 3 స్క్వేర్ తర్వాత ప్రైమ్లో ఏమొస్తుంది, 5 అనేది ప్రైమ్ కాబట్టి 5 స్క్వేర్. ఇక్కడ మీకు 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25. ఇదే దీని ఆన్సర్.